జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి షేర్లింగంపల్లి సెగ్మెంట్లో ఉన్నాం. ఇక్కడ ఎంపీ ఎలక్షన్ల హడావిడి అయితే మొదలైందనే చెప్పవచ్చు. ఆయా పార్టీలకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, అటు నాయకులు ప్రచారం అయితే మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ప్రస్తుతం జనాల నాడి ఎటువైపు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. और लोकसभा पार्टी में अभी तक मेरे नज़रिए में भाजपा ने जो कार्य किया है वो सराहनीय है, इसलिए मेरा वोट बीजेपी को। सभी लोग बीजेपी को वोट दें और भारी बहुमत से जिताए। जो उनका जो है नारा है, उनका नारा क्या, उन्होंने जो है जनता से अपील की है कि इस बार 400 पार, तो इस बार 400 पार हो जाएगा. जय हिंद, जय भारत. వై మోడీ అంటే మోడీ ఇస్ ద బెటర్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు అధికారం రావడానికి ఇష్టం వచ్చిన పథకాలు అని పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటేనే డెవలప్మెంట్ ఏం లేదు, ఏదో పథకాలు పెట్టేస్తున్నారు. పథకాలు తగ్గినట్టు అన్నీ ఫ్రీ అని పెట్టేస్తున్నారు. అని ఏదో రావాలి, మాకు చాయిస్ రావాలి. రాహుల్ గాంధీ అజెండా ఒకటే, నేను పిఎం అవ్వాలి, ఏమైనా నాకు పర్లేదు. మోడీ లేకపోతే ఐ థింక్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ మోడీ. కానీ మోడీ లేకపోతే కంట్రీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. థింక్ బీజేపీ ఇస్ బెటర్. సెంట్రల్లో మోడీ వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మోదీ ఎందుకు వస్తే బాగుంటుంది? ప్రజెంట్ బాగా ఉంది, బాగా పాలిస్తూ ఉన్నాడు. మనది బయట నుంచి బిజినెస్లు అయినా ఏదైనా బాగుంది. మోడీ వస్తే బాగుంటుందని. కాంగ్రెస్లో కరెక్ట్ నాయకుడు లేడు. ఒక కరెక్టు నాయకుడిని పెడితే, ఇప్పుడు రాహుల్ గాంధీ లేకుంటే ఎవరైనా పెడితే బాగుంటుంది. ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్ కరెక్ట్గా లేరు. అంటే ఒక చూజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు వస్తున్న ఎంపీ ఎలక్షన్స్ గురించి అయితే నాకు మళ్ళీ మోడీయే రావాలని ఉంది. మోడీ వచ్చినప్పటి నుంచే కొంచెం డెవలప్మెంట్ అనిపిస్తుంది. ఇండియా ఒక గుర్తింపు వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే మళ్ళీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కార్పొరేట్ డెవలప్మెంట్ కూడా అంత ఏం లేదు. ఇప్పుడు జనాలు ఇట్లా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆల్రెడీ ఇంత లైట్ తీసుకున్నారు. సెంట్రల్లో మోడీ అయితే బాగుంటుంది. అంటే అన్ని విషయాల్లో అన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు మన బాబరీ మన అయోధ్య చేస్తారు కదా, ఆల్రెడీ డెవలప్మెంట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ముఖ్యంగా మనం ఎలక్షన్లో మెయిన్ విద్యార్థుల పాత్ర మెయిన్ ఉపయోగపడుతుంది. దీంట్లో బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ రెండిట్లో మనకు బీజేపీ పరిపాలనలో ఎలాంటి అవినీతులు జరగకుండా మన దేశంలో అత్యున్నత స్థాయి తీసుకురావాలంటే మోడీ ప్రభుత్వం బెస్ట్ అని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే గత పరిపాలనలో 70 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క విద్యార్థి కానీ ఉపాధి కల్పన లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందరూ మన మావోయిస్టు వైపు ఎక్కువ మొగ్గు చూపేవాళ్ళు. కానీ ఈనాడు అలా కాకుండా విద్యార్థి లోకం ఏదో ఒకటి వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉపయోగపడే విధంగా, ఒక దేశాన్ని మంచి చేసే విధంగా మంచి ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయని ఈ మోడీ ప్రభుత్వంలో ఇంకోసారి మళ్ళీ మోడీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్. సెంట్రల్కి సంబంధించి కూడా ఏ పార్టీ వస్తే బాగుంటుందనే ఒపీనియన్ కూడా జనాలు మనకు తెలియజేయడం జరిగింది. అలాగే చేవేళ్ళకు సంబంధించి ఎవరు వస్తే బాగుంటుందనేది కూడా జనాలు మనకు చెప్పడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని తెలియజేయాలంటే మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.